ఇరాన్ ఓవైపు నిరసనకారుల ఆందోళనలతో అగ్నిగుండంలా మారుతుంటాయి. మరోవైపు అగ్రనాయకుల మాటల యుద్ధం మరింత మంటలు రాజేస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇరాన్లో ఇప్పటివరకు ఎన్నడూ చూడని విధంగా ప్రజలపై దాడులు జరుగుతున్నాయని, ఆ హింసకు పూర్తిగా ఖమేనీనే బాధ్యుడని ట్రంప్ ఆరోపించారు. నాయకుడిగా ఉండి వేలాది మంది ప్రాణాలు తీస్తూ తన దేశాన్ని ఖమేనీ నాశనం చేస్తున్నాడని మండిపడ్డారు. భయాలు, మరణాలు చూసేందుకు ఖమేనీకి ప్రజలు దేశాన్ని అప్పగించలేదని, అభివృద్ధి చేసేందుకు నాయకత్వాన్ని అప్పగించారని అన్నారు. ఇంతమంది ప్రాణాలు తీసిన వ్యక్తి ఇరాన్ను పాలించడానికి అనర్హుడని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇక ఖమేనీ అధికారంలో నుంచి తప్పుకోవాల్సిన సమయం వచ్చిందని, ఇరాన్కు కొత్త నాయకుడిని ఎన్నుకోవాలని ట్రంప్ ప్రజలకు పిలుపునిచ్చారు. మరోవైపు ఖమేనీ సైతం ట్రంప్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలకు అమెరికానే కారణమని ఖమేనీ ఆరోపించారు. ట్రంప్ను నేరస్తుడిగా పరిగణిస్తున్నామని ఖమేనీ ప్రకటించారు. ఈ తిరుగుబాటుకు అమెరికా అధ్యక్షుడే ఆజ్యం పోశారని, విద్రోహ శక్తులకు మద్దతిచ్చారని విమర్శించారు. ఇరాన్ను రాజకీయంగా, ఆర్థికంగా అణిచివేయాలన్న కుట్రలో భాగంగానే ఈ ఆందోళనలు జరుగుతున్నాయని ఆరోపించారు. నిరసనకారులు అమెరికా కోసం పనిచేసే పావుల్లాంటి వారని, మసీదులు, విద్యా సంస్థల్ని ధ్వంసం చేస్తూ ప్రజలకు తీవ్ర నష్టం కలిగించారని పేర్కొన్నారు. అయితే ఖమేనీ వ్యాఖ్యల్లోనే కీలక అంశం బయటపడింది. ఆందోళనలో వేల మంది మరణించిన విషయాన్ని ఆయన స్వయంగా అంగీకరించారు. విదేశాల నుంచి ఆయుధాలు వచ్చాయని చెప్పిన ఖమేనీ అవి ఏ దేశాల నుంచి వచ్చాయనే వివరాల్ని మాత్రం వెల్లడించలేదు. దేశాన్ని యుద్ధం వైపు నడిపించబోమని స్పష్టం చేసినప్పటికీ విధ్వంసక శక్తుల్ని మాత్రం వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఇక ఇరాన్ పరిస్థితులపై ప్రవాసంలో ఉన్న ఆ దేశ యువరాజు రెజా పహ్లావి స్పందించారు. నిరసనల్ని మరింత తీవ్రం చేయాలని, ప్రజలంతా వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పాలని పిలుపునిచ్చారు. ఇరాన్ ప్రజలకు ట్రంప్ అండగా ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు అంతర్జాతీయ నివేదికల ప్రకారం ఇప్పటివరకు ఇరాన్లో జరిగిన హింసాత్మక ఘటనలో 3,000 మందికి పైగా నిరసనకారులు ప్రాణాలు కోల్పోయినట్లు అంచనాలు వేస్తున్నారు. ఈ పరిణామాల మధ్య ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. ఇరాన్లో 800 మందికి విధించిన మరణ శిక్షల్ని రద్దు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఇరాన్పై దాడి చేసే ఆలోచన లేదని కూడా చెప్పారు. అయితే ఈ నిర్ణయాలు ఎవరి మాటలతో జరిగాయన్నది మాత్రం ట్రంప్ వెల్లడించలేదు. సానుకూల స్వరంతో మాట్లాడిన మరుసటి రోజే ఖమేనీ తీవ్ర స్థాయిలో స్పందించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.